హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇదైతే నాది చాలా చిన్న వీడియో, ఓన్లీ పూజా వీడియో అంతేనే. దీంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. వైకుంఠ ఏకాదశి కనుక పూజ కాకుండా నేను వ్రతం లెక్క చేసుకున్నానండి. అంటే నందూరి గారు మనకి పీడిఎఫ్ ఇచ్చున్నారు కదా, ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలో అనేది. సో షోడోపచార పూజ వరకు ఆపిస్తే పూజ అవుతుంది. కథలు ఉంటాయి కదా, కథ చదివితే ఏకాదశి కథలు చదివితే అది వ్రతం లెక్క అవుతుందండి. నేను ఎవ్రీ మంత్ వచ్చిన ఏకాదశులు అంటే చేసుకోలేనండి, ఎందుకంటే చిన్నపిల్లలు, చుట్టాలు, హడావిడి కొంచెం ఉంటుంది. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపకూడదు కదా. అందుకని నేను ఏమనుకున్నానంటే ఎవ్రీ మంత్ చేయలేను, బట్ ఇలా వైకుంఠ ఏకాదశి, మాఘమాసంలో వచ్చే ఏకాదశి కానీ, శ్రావణంలో వచ్చే ఏకాదశి, కార్తీకంలో వచ్చే ఏకాదశిలో కొన్ని ఇవి ఇలాంటివి కొంచెం స్పెసిఫిక్ డేస్ ఉంటాయి కదా. నార్మల్గా ఏకాదశిలే అంటే ప్రతిదీ చాలా మంచి రోజులే, బట్ నాకు కుదరక కొన్ని ఏకాదశులు అయితే నేను వ్రతం చేసుకుందామని అయితే అనుకున్నాను. సో ఫస్ట్ అందుకని ఈ వైకుంఠ ఏకాదశితోనే స్టార్ట్ చేస్తున్నానండి. వ్రతంలా చేసుకున్నాను. నాకు ఎంతవరకు తెలుసో అంత ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ముందు రోజే నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయటలో అయితే ఇట్లా ముగ్గులు పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ రోజే చెయ్యాలి అని అంటే మాత్రం అది కుదిరే పనే కాదు. ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ ఉంటాయి, వాళ్ళకి లంచ్ బాక్సెస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ఎంత పూజలు ఉన్నా, ఎన్ని వ్రతాలు ఉన్నా సరే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు, దాని తర్వాతే కదా మన పనులకు మనం రావాలి. సో లేచిన వెంటనే మా పిల్లలకైతే బాక్సెస్ ఇవన్నీ ప్రిపేర్ చేశాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయట తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను. దీపం ధూపం అన్నీ అయిపోయాక ఇంట్లోకి వచ్చి ఇలా అంటే దేవుడికి రూమ్కి ముందు కూడా మేము వాటర్ పెట్టుకుంటామండి. వేరే రూమ్ ఉంటుంది అనమాట. అక్కడ పెట్టుకున్నాక ప్రసాదం అయితే చేస్తున్నాను. ప్రసాదం కూడా చాలా సింపుల్గానే చేస్తున్నానండి. అటుకులు, నువ్వులు అండ్ బెల్లం అంతేనండి. ఇవన్నీ మిక్సీ చేసేసి లడ్డూలా చుట్టేసాను అనమాట. నార్మల్గా స్వామివారికి అటుకులన్నా ఇష్టమే, నువ్వులన్నా ఇష్టమే, బెల్లం అన్నా ఇష్టమే. ఇదే కాకపోతే పరమాణము, సేమియానో ఏదో ఒకటండి. నేను ప్రసాదాల దగ్గర ఏ పూజను కూడా ఆపను. ఇంట్లో ఏది ఉంటే అదే ప్రసాదంలాగా పెడతాను. ఏమీ లేకపోతే ఖర్జూరమైనా పెడతాను, అది కూడా లేకపోతే పట్టికి పంచదారైనా పెట్టేస్తానండి. బట్ వ్రతం అంటే మాత్రం ఏదో ఒక ప్రసాదం చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకని ఎలాగ స్వామివారికి ఇష్టం కదా అనేసి అయితే ప్రసాదం అయితే చేసి పెడుతున్నాను. ఫస్ట్ బయట దీపం పెట్టేశాక అప్పుడు ఇంట్లో నిత్య దీపారాధన అనమాట. అంటే ఎవ్రీడే దీపారాధన చేసుకుంటాను కదా, అక్కడైతే ఫస్ట్ అక్కడే నైవేద్యం పెడతాను. అక్కడే దీపం పెట్టుకుంటానండి. దాని నెక్స్ట్ డే వ్రతం ఇదంతా స్టార్ట్ చేస్తానన్నమాట. ఇది మా షోకేస్లో చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, ఐడల్ ఉంటుంది, తిరుపతిలో కొన్నాము. ఆ స్వామివారికి కూడా పువ్వుల దండ వేశానమాట. అంటే ఎక్కడున్నా సరే స్వామివారికి ఈరోజు పూజ చేయవలసిందే కదా, అందుకని. అండ్ ఈరోజు చాలా మంచి రోజు కనుక ఓన్లీ విష్ణుమూర్తియే కాకుండా ఇంట్లో ఉండే చిన్న చిన్న దేవుడి విగ్రహాలన్నీ పెట్టుకున్నాను. శివయ్యని, గోమాత, వినాయకుడు, లక్ష్మీదేవి అంటే దుర్గమ్మ, సరస్వతి, కామాక్షి దీపం అనమాట. సో ఇవన్నీ అయితే పైన పెట్టేసి ఇలా సింపుల్గా అయితే పూజ పెట్టుకున్నాను. ఈ పూజ అయిపోయాక అప్పుడు కింద పీటలా వేసేసి స్వామివారిది వ్రతం లెక్క అయితే చేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే ఇలా పైన దీపం పెట్టేసుకున్నాను. తర్వాత కింద ఇలా ముగ్గు పెట్టుకున్నాను. అక్కడ కింద మట్టి అండి, ఆ మట్టితో నీట్గా అలికేసి, ఇక్కడ అంటే ఇట్లా పేడ ఇట్లాంటివి ఏం దొరకవు కదా, అందుకనే మట్టిని నీట్గా అలికేసి దాని మీద కలర్స్తోని వరి పిండితో ముగ్గు పెట్టుకున్నాను. నేను ఇంటి బయట మామూలుగా నార్మల్ పిండితో ముగ్గు పెట్టేస్తాను, కానీ దేవుడి రూమ్లో మాత్రం కంపల్సరీగా వరి పిండితోనే ముగ్గు పెడతానండి. ఇంకా దాని మీద పీట వేసి
పీట పైన కొంచెం పసుపు కుంకుమ అక్షింతాలు పెట్టి స్వామివారికి ఇట్లా ఇదంతా సెట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు సెట్ చేసుకుంటున్నాను. అండ్ నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది వన్స్ మీతో షేర్ చేసుకుంటానండి. చాలా సింపుల్గానే చేసుకుంటానండి. నేను పూజలు ఏవి హడావిడి పడి ఎక్కువ ఖర్చులు పెట్టేసి అయితే చేసుకోను. నేను అనుకున్నది ఏంటంటే ముందు భక్తి ఉంటే చాలు, డబ్బుల విషయం తర్వాత. అంటే పూజలు వ్రతాలు అన్నీ డబ్బు అంటే చేసుకోలేరండి చాలామంది. నేను అందుకని ఏ పూజ అని చాలా సింపుల్గానే చేసుకుంటాను. లేవడం, ఫ్రెష్ అప్ అవ్వడం, స్వామివారికి సింపుల్గానేనండి షోడోపచార పూజ ఉంటుంది కదా, అదే చేసుకుంటాం. మధ్యలో స్వామివారి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, ఇంకా కొన్ని మనకి తెలిసిన శ్లోకాస్ ఉంటాయి కదా. వెంకటేశ్వర స్వామి వజ్రకవచం ఉంటుంది, లక్ష్మీదేవి అష్టకం ఉంటుంది, ఇట్లా మనకు తెలుస్తాయి కదా, అవి చేసుకొని లాస్ట్లో స్వస్తి చెప్పేసిన తర్వాత ఒక 2 స్టోరీస్ ఉంటాయండి, ఏకాదశి స్టోరీస్. ఆ 2 కథలు చదువుకుంటే చాలు, వ్రతం అయిపోయింది. నేనైతే ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాను. నా బాడీ సపోర్ట్ చేస్తే ఈవినింగ్ కూడా ఏం తినను, ఏమైనా ఫ్రూట్స్ అట్లా తిని ఉంటాను. లేదు ఇంకా నేను ఉండలేకపోతాను, బాడీ సపోర్ట్ చేయట్లేదు అని అంటే ఏదైనా టిఫిన్ చేసేస్తానండి. అండ్ ఈరోజు ఈ పూజ అయిపోయాక రేపు మళ్ళీ హారతి ఇచ్చి స్వామివారిని కదిపించేస్తానమాట. యాక్చువల్గా ఎవ్రీ మంత్ ఏకాదశికి చేసుకుంటే మంచిది, బట్ పిల్లలు చిన్నోళ్ళు అయ్యేటప్పుడు కొన్ని పూజలు కుదరవండి. సో అందుకనే నేను చెయ్యలేను కనుక కొన్ని ఏకాదశుల్లో అయినా వ్రతం లెక్క చేసుకుందామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మధ్యలో పూజ ఏమీ మీకు చూపేయలేదు, ఎందుకంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేను అనేసి. అందుకే లాస్ట్లో మళ్ళీ మీకు హారతి ఇవ్వడమే చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే సింపుల్గానే చేసుకున్నాను. మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఏకాదశి పూజ ఫ్రమ్ నందూరి శ్రీనివాస్ అంటే మనకి డెమోతో, తెలుగు డెమోతో సహా వస్తుంది. సో అది చూసి చాలా చిన్నగా చేసుకున్నాను, హడావిడి లేకుండా. ఇలాంటి పూజలు ఎవరైనా చేసుకోవచ్చు, ఎన్ని పూజలైనా చేసేసుకోవచ్చు అండి. హడావిడి పడిపోయి ఎక్కువ అన్ని ప్రసాదాలు చేసేసి అన్నీ అంటే చాలా చేస్తారులేండి. ఖర్చుతో కూడిన పూజలు చాలా చేస్తారు. అలా చేసుకుంటే కన్నా ఇలా సింపుల్గా చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ పెట్టిన చిన్న డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి, నేను చేసుకునేవే, బయట నుంచి కొన్ని ఏమీ కాదు. నాకైతే ఈరోజు స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అస్సలు చెప్పలేను. ఎందుకంటే దిష్టి తగులుతుందేమో అంత అందంగా కనిపిస్తున్నారు. ఎవరు దేవుడు వాళ్ళకి ఎక్కువ కదా. శంకు చక్రం నామం స్వామివారు, నేను ఇంకా చెప్పలేను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించేసింది. యాక్చువల్ చెప్పాలంటే నందూరి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఏకాదశి అంటే దీపం పెట్టేసి ఏదో అష్టోత్తరాలు చదువుకుండేదాన్ని, అంతవరకే, నాకు తెలియదు పెద్దగా. బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వ్రతం చేద్దామని. ఏదో ఒక అడ్డంకి ఇంకా ఈసారి గట్టిగా సంకల్పం చేసుకున్నాను అనమాట. కంపల్సరీగా వ్రతం చేసుకోవాల్సిందే, ఒకసారి స్టార్ట్ చేస్తేనే కదా కంటిన్యూ చేస్తాము అనేసి అయితే ఈరోజు చేసుకున్నాక ఇంకా వ్రతమైనా ఇంట్లో పూజ అయినా సరే నేను ఇల్లు అంతా కొంచెం నీట్గా ఉంచుకుంటాను. అండ్ ఫ్లవర్స్తో కూడా లైట్గా అట్లా డెకరేట్ చేసుకుంటానండి. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. నీట్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. పాజిటివ్ వైబ్ అంతా మన ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంటుంది. మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్రాఫ్ట్ కూడా నేనే వేసుకున్నాను. సో ఇది ఒక చిన్న వీడియో. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అండ్ లైక్ చేసిన వెంటనే పక్కన హైప్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా మీరు క్లిక్ చేస్తే నా వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనమాట. సో కొంచెం ఇంకా కొద్దిగా వ్యూస్ వస్తాయి అనమాట. 100-200 కాకుండా కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో కిచెన్ కూడా ఇట్లా నీట్గా డెకరేట్ చేసుకున్నాను అండ్ హౌస్ అంతా కూడా నీట్గా డెకరేట్ చేసుకున్నాను. ఈరోజు నా వైకుంఠ ఏకాదశి వ్రతం అయితే చాలా హ్యాపీగా జరిగిపోయిందండి. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చింది.